శివరాత్రి రోజే వాళ్ళు ప్రాణాలు పోతాయని ఆ ఆరుగురికి మాత్రం ఏం తెలుసు? ఈ పాలు తాగితే మా 2 కిడ్నీలు పోయి రోజుకి 2 సార్లు డయాలసిస్ చేసుకుంటామని ఆ 2 సంవత్సరాల ముగ్గురు చిన్నపిల్లలకి వాళ్ళకేం తెలుసు? మళ్ళీ ఇవన్నీ ఎవరికి తెలుసు? ఒకే ఒకరికి తెలుసు, వాడే గణేష్. దేవుడు పేరు పెట్టుకున్న గణేష్ అనే ఈ దొంగ కల్తీ వ్యాపారి వీడికే తెలుసు అన్ని. నన్ను నమ్మి పాలు పోయించుకుంటున్నారు కదా, వాళ్ళు ప్రాణాలు పోతాయని ఆలోచించలేదంటావా? అది శివరాత్రి. ఆ రోజే ఆ ఆరుగురికి కాలరాత్రి అవుతుందని ఎవరు అనుకుంటారు? శివరాత్రి రోజు భక్తి శ్రద్ధలతో శివుడికి దండం పెట్టుకొని ఉపవాసం ఉంటూ రాత్రంతా జాగారం చేస్తారు. రాజమండ్రిలో గణేష్ అనే ఒక పాల వ్యాపారి ఆ శివరాత్రిని క్యాష్ చేసుకోవాలనుకున్నాడు. గణేష్ అనే ఈ నీచుడికి కలిగిన ఈ అత్యాశ వల్లే 6 ప్రాణాలు, 15 మంది కిడ్నీలు కోల్పోయారు. ఈ గణేష్ అనే అత్యాశపరుడు, ఈ నీచుడు 100 లీటర్ పాలలోకి 10 కేజీలు యూరియా డిటర్జెంట్ పౌడర్ కలిపాడు. ఈ కల్తీ పాలు తాగి దాదాపు 30 మంది హాస్పిటలైజ్డ్ అయ్యారు. అందులో 5 నెలల చిన్న పిల్లోడు, 2 సంవత్సరాలు కలిగిన 3 చిన్న పిల్లలు, 6 సంవత్సరాలు కలిగిన ఇంకొక చిన్న పిల్లోడు. మొత్తం ఈ పిల్లలందరికీ కిడ్నీలు ఫెయిల్, 2 కిడ్నీలు కోల్పోయారు. ఈ పిల్లలందరికీ రోజుకి 2 సార్లు డయాలసిస్ చేస్తున్నారు. ఒకే కుటుంబంలోనే 4 వ్యక్తులకి 2 కిడ్నీలు పోయి ఈ కల్తీ పాలు తాగడం వల్ల రోజు 2 సార్లు డయాలసిస్ చేస్తున్నారు. ఒక క్యాన్లోకి ఇథిలిన్ గ్లైకాయిల్ అనే రసాయనం లీక్ అవడం వల్ల ఈ పాలు దాదాపు 100 నుంచి 106 ఫ్యామిలీలకి పోశాడు ఈ గణేష్ అనే ఈ దుర్మార్గుడు. మధ్యప్రదేశ్లో ఇథిలిన్ గ్లైకాల్ అనే కోల్రిఫ్ అనే సిరప్లో మోతాదుకి మించి ఎక్కువ ఉండడం వల్ల దాదాపు 6 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలు 24 మంది మరణించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇథిలిన్ గ్లైకాల్ లీక్ కావడం వల్ల ప్లస్ 100 లీటర్ పాలలోకి 10 కేజీల యూరియాని కలపడం వల్ల డిటర్జెంట్ పౌడర్ మిక్స్ చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్లో దాదాపు 6 సంవత్సరాల మనోహర్ అనే ఒక చిన్న పిల్లోడు, మిగిలిన పెద్దవాళ్ళు 5 మంది మరణించడం జరిగింది. 2 సంవత్సరాల లోపల ఉండే 3 చిన్న పిల్లలు రోజుకి 2 సార్లు డయాలసిస్ చేసుకుంటా డయాలసిస్ మీద ఉన్నారు. చావు బ్రతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. గణేష్ అనే ఈ దొంగ పాలు వ్యాపారి దగ్గర కొంతమంది పాలు పోయించుకున్న వాళ్ళు, బాబు నీ పాలు చేదొస్తున్నాయి ఒకసారి చెక్ చేసుకో అన్నారంట. మనోడు అవి తెలిసినా కూడా ఏ మాత్రం పట్టించుకోకుండా, ఇక్కడ వీని నిర్లక్ష్యం ఎంతవరకు ఉందో ఒకసారి మీరే చూడండి. అలా చెప్పినా ఏ మాత్రం పట్టించుకోకుండా ఒక నాసి రకమైన రీఫ్రిజిరేటర్లో దాదాపు 100 లీటర్ల పాలు స్టోర్ చేశాడంట. అది తెలిసిన ఈ గణేష్ అనే ఈ కల్తీ వ్యాపారి వాళ్ళ బాబు చెప్పాడంట, అరే అన్ని రోజులు అవి స్టోర్ చేయకూడదు, పాయిజన్ అయితే ఎక్కడైనా పడేసైపోయి అంటే ఏ మాత్రం పట్టించుకోకుండా నెక్స్ట్ రోజు ఈ డిటర్జెంట్ పౌడర్ యూరియా కలిపిన 100 లీటర్ల పాలలో కలిపి అవి స్టోర్ చేసి ఆ పాలు దాదాపు 100 నుంచి 110 ఫ్యామిలీలకి పోసినాడు వీడు.